హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సంధ్యాస్ ఛానల్. ఏంటి సడన్గా ఎక్కడికి ప్రయాణం అనుకుంటున్నారా? అవునండి, నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ వెళ్తున్నాం. మరి రాజమండ్రిలో 10 గంటలకు ఎక్కితే నెల్లూరులో తెల్లవారుజామున 4:05 దిగామండి ట్రైన్. అక్కడ నుండి కాసేపు రూమ్లో రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు బయలుదేరామండి. ఇంకా కానీ నెల్లూరులో ఊహించలేనంత ఎండండి బాబు, అస్సలు భరించలేకపోయాం. కానీ అక్కడ ప్రభుత్వం వారైతే అడుగడుగునా కూడా మంచినీటి సదుపాయాన్ని చాలా బాగా ఏర్పాటు చేశారు. నేనైతే ఈ రొట్టెల పండుగ గురించి చాలా విన్నానండి. చాలా నిదర్శనం అనేసి మనం మనస్ఫూర్తిగా ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా అది తప్పకుండా నెరవేరుతుందని చెప్పారు. మా ఫ్యామిలీ మెంబర్లోనే అలా జరిగింది కూడా. ఏదైనా సరే అండి, మనం నమ్మి మనస్ఫూర్తిగా నువ్వే దిక్కు స్వామి అంటే అది యేసు అయినా సరే, అల్లా అయినా సరే, మన హిందూ దేవుళ్ళైనా సరే కరుణిస్తారు. అది మతాన్ని బట్టి మాత్రం కాదండి, మన నమ్మకాన్ని బట్టి ఉంటుందని నా భావన. అవునంటారా కాదంటారా? అదే సిద్ధాంతాన్ని అయితే నేను నమ్మి చాలా నమ్మకంతో ఈ రొట్టెల పండగకైతే నేను మా వారు వచ్చామండి. వచ్చిన కోరికను తీర్చమని మొక్కి రొట్టె అందుకున్నాము. ఇక్కడ చాలా రకాలైన రొట్టెలు ఉన్నాయండి. సౌభాగ్య రొట్టె అని, ఆరోగ్య రొట్టె అని, గృహ రొట్టి, బాకీ రొట్టి, సంతాన రొట్టి, అలాగే చాలా రొట్టెలు అయితే నేను విన్నాను ఇక్కడ. మొదటిసారి కోరిక కోరుకున్న వారు కోరిక తీరిన వారి నుండి, అంటే అదే కోరిక తీరిన వారి నుండి మనం రొట్టెను అందుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అయితే ఇప్పుడు నాకు సంతానం కలగాలని నా కోరిక. సో నేను వెళ్ళి అక్కడ ఎవరైతే సంతానం కలగాలని కోరుకొని ఆ కోరికను తీర్చుకోవడానికి వచ్చారో వారి దగ్గర నుండి నేను ఆ సంతాన రొట్టెని అందుకోవాలన్నమాట. సో ప్రాసెస్ అంతా అయితే ఇలాగే ఉంటుంది. ఈ యాత్రలో నాకంటూ ఉన్న ఒకే ఒక అసంతృప్తి ఈ దర్గాలోని స్వామివారిని దర్శించుకోకపోవడమే. చూస్తున్నారుగా, చాలామంది జనాలు, చాలా అంటే క్యూ లైన్స్ ఉన్నాయి. సో పిల్లలతో అంత నించొని దర్శించుకోవాలంటే మాకు మళ్ళీ రాత్రికి ట్రైన్, ఇంకా అదంతా అవ్వని పని అనుకొని దూరం నుంచే స్వామివారిని దర్శించుకొని ఇదిగో ఇలాగా రొట్టెల కోసం అనేసి ఇక్కడికి వచ్చేసామండి. మనం రొట్టె అందుకోవాలన్నా ఇవ్వాలన్నా ఈ చెరువులో ఈ నీటిలో నించొని ఆ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే గనక చక్కగా వాళ్ళ చేతులతో వాళ్ళే రొట్టెలు తయారు చేసుకొని వచ్చి ఇస్తుంటారు. కానీ మనం దూరం నుంచి ఎవరైనా వచ్చేటట్లయితే మనకి కుదరదు కదా. సో దానికోసం ఇక్కడ చాలామంది రొట్టెలు కూడా మనకి అమ్ముతూ ఉంటారండి. అక్కడ మనం రొట్టెలు తీసుకొని మనకి కావలసిన రొట్టెని అందుకోవచ్చు. అలాగే మనకి కోరిక తీరిన వెంటనే అదే రొట్టెని మనం యువతల వాళ్ళకి ఇవ్వచ్చు కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కోరిక తీరిన వారు ఎవరికైతే ఆ రొట్టె అవసరమో వాళ్ళకి ఇచ్చి కోరిక తీర్చుకుంటున్నారు. ఇలాగే ఇక్కడ ప్లేట్లతో కూడా ఇదిగో మనకి చూస్తున్న విధంగా రొట్టెలు కూడా అలాగే అమ్ముతూ ఉంటారు. సో నో ప్రాబ్లం బయట నుంచి వచ్చిన వారికి. ఇక్కడ మనకి బోర్డులు కూడా పెట్టారండి. మీకు అక్కడ జెండాలు కనిపిస్తున్నాయి చూసారా, అలాగ మనకి బోర్డులు కూడా పెట్టారు ఏ రకం రొట్టె ఎక్కడ దొరుకుతుందో అనేసి. కానీ అలా అయితే ఏమీ లేదు. చూసారా జనాభా ఎంత నమ్మకంతో రాకపోతే ఇక్కడ పోలీసు వారు కూడా అలాగే రొట్టెని ఇవ్వడానికి అయితే వచ్చారో చూడండి. మేము ఇదే మొదటిసారి కాబట్టి మేము కోరుకున్న కోరిక ఎవరైతే ఇస్తారో ఆ రొట్టెని వెతుక్కోవడానికి చాలా టైం పట్టింది. ఎట్లాస్ట్ మేమైతే వాళ్ళని పట్టుకోగలిగి ఆ రొట్టెని అందుకొని మా వారు తిన్నారు. చాలా హ్యాపీ వచ్చినందుకు. ఇంకా అక్కడి నుంచి ఇంకా షాపింగ్ అయితే ఇంకా చాలా ఉందని, కానీ ఆ బీభత్సమైన ఎండకి మేము తట్టుకోలేక షాపింగ్ కూడా సరిగ్గా చేసుకోలేకపోయాం. సో అలా పైన చూసి ఇంకా మేము బయటకైతే వచ్చేసాము. సో సాయంత్రం పూట అయితే ఇంకా బాగుంటుందంట, ఎగ్జిబిషన్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ మాకు రాత్రికి ట్రైన్ కాబట్టి మేము అంత సమయం అయితే వెచ్చించలేకపోయాం. సో నేనైతే చాలా నమ్మకంగా ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి అదే రొట్టెల పండుగకి నేను రొట్టెని ఇస్తానని చాలా అయితే నమ్మకంగా ఉన్నాము. ఇంకా మేము రాత్రికి ఇంక స్టేషన్కి వచ్చేసామండి. చూస్తున్నారు కదా, స్టేషన్లో అయితే అస్సలు ఖాళీ లేదు. అందరూ రొట్టెల పండుగకి వచ్చిన వాళ్ళే. చాలా నిదర్శనం అండి. మీరు కూడా ఒకసారి నమ్మకం ఉంటే రండి. ఇంకా అక్కడి నుంచి మేము ట్రైన్ ఎక్కి మార్నింగ్ అయితే రాజమండ్రిలో దిగిపోయాము. ఇదేనండి మా నెల్లూరు రొట్టెల పండుగ జర్నీ. మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ గైస్.